తర్వాత సీన్‌లో అర్జున్ కళ్ళను నెమ్మదిగా తెరుస్తాడు. కొన్ని క్షణాలు ఏం జరుగుతుందో అర్థం గాక చుట్టూ చూస్తాడు. గ్యాంగ్ వాళ్ళు చైన్స్, తాళ్లతో కట్టేసిన అర్జున్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. కట్లు లేవు, వాళ్ళు లేరు. అక్కడ ఎవ్వరూ లేరు. నొప్పితో శరీరం చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అర్జున్ నెమ్మదిగా లేచి నిలబడతాడు. ఆ దెబ్బల బాధ ఇంకా తగ్గలేదు. కానీ అతను ముందుకు నడుస్తాడు. చీకటి గల్లీ చివర కనిపిస్తున్న చిన్న లైట్ వైపు ఒక్కో అడుగు వేస్తూ నడుస్తాడు. ఎలాగోలా బయటకు వచ్చాక ఒక వ్యక్తిని అడిగి తన హోటల్ అడ్రస్ తెలుసుకుంటాడు. తడబడుతూ చివరికి తన హోటల్ చేరుకుంటాడు. హోటల్ స్టాఫ్ అర్జున్ పరిస్థితి చూసి షాక్ అవుతారు. వెంటనే అతన్ని సేఫ్గా రూమ్కి తీసుకెళ్ళి ఒక డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడుతుంటే అర్జున్ ఒక మాట చెప్తాడు. ఈ విషయం మా అమ్మకి తెలియకూడదు. డాక్టర్ అడుగుతాడు, ఏం జరిగింది అర్జున్? అర్జున్ అప్పుడు అంటాడు, నేను దారి తప్పిపోయాను. కొంతమంది నన్ను ఒక చిన్న గల్లీలో రూమ్లో లాక్ చేశారు. తర్వాత ఎలా బయటపడ్డానో నాకు కూడా తెలియదు. ఎవరో నన్ను సేవ్ చేశారు, కానీ ఎవరో కూడా నాకు గుర్తులేదు. డాక్టర్ సీరియస్గా చూస్తూ, అర్జున్, ఈ స్థాయి గాయాలతో ఎవ్వరూ బెడ్ మీద నుంచి లేవలేరు. నువ్వు హోటల్ వరకు నడిచి వచ్చావంటావా? అర్జున్ తెలియగ్గా నవ్వుతూ, డాక్టర్, అంతా ఎగ్జాగరేట్ చేయకండి. డాక్టర్ కాస్త గట్టిగా, నేను సీరియస్గా చెప్తున్నా అర్జున్, ఈ గాయాలతో అంత దూరం నడవడం సాధ్యం కాదు. ఏమైందో అయ్యింది, ఇప్పుడు ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. అర్జున్ కళ్ళు మూసుకుంటూ నెమ్మదిగా చెప్తాడు, నేను స్పృహ కోల్పోయిన తర్వాత నేను ఒక వేరే చోటుకి వెళ్ళినట్టు అనిపించింది. నా కళ్ళలో చూసిన చోటు, అక్కడ ఒక మాన్స్టర్ నుంచి ప్రాణం కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నం, నేను పరిగెట్టడం, తర్వాతి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అస్సలు ఎవ్వరూ లేరు. ఒక వ్యక్తి దారి చూపించాడు. నేను నడుస్తూ ఇక్కడికి వచ్చాను. మందుల ఎఫెక్ట్తో అర్జున్ తల తిరుగుతుంది. ఆలోచనలు గందరగోళంగా మారుతాయి. గ్యాంగ్ వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎవరు నన్ను సేవ్ చేశారు? నేను ఎలా బ్రతికేశాను అని అర్జున్ తనలో తను అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ప్యానెల్లో ఆ ప్రశ్నలతోనే నెమ్మదిగా అర్జున్ నిద్రలోకి జారిపోతాడు. 2 రోజుల పాటు అని చెప్పి మనకు నెక్స్ట్ ప్యానెల్ చూపిస్తారు. డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్, మందులు ఫాలో అవుతూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అర్జున్ ఈ ప్యానెల్లో. కానీ అతని మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది, అసలు ఆ రాత్రి నిజంగా ఏమైంది? ఈ ప్యానెల్లో అర్జున్ చాలా టెన్స్గా ఉంటాడు. అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు.